13వ శతాబ్దం గుండెల్లో విధిని సవాల్ చేసిన ఒక వ్యక్తి బాల్బన్. బానిసగా ప్రారంభమైన అతని జీవితం అపారకరమైన ధైర్యం మరియు మేధస్సుతో అధికార శిఖరాలను చేరుకుంది. ఉలుగ్ ఖాన్గా ప్రారంభమైన ఈ ప్రయాణం నైబ్ సుల్తాన్గా నిజమైన అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకొని చివరకు ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించింది. 1266 నుండి 1287 వరకు కఠిన నియంత్రణ, భయం మరియు క్రమశిక్షణతో సామ్రాజ్యాన్ని బలపరిచి చరిత్రలో అజరామరమైన ముద్ర వేశాడు. 1246 నుంచి 1266 వరకు నాసిరుద్దీన్ మహమ్మద్ సుల్తాన్ ఉన్న అతని పాలనలో అసలు అధికారమంతా మరొకరి చేతిలో ఉండేది. ఆ అసలు శక్తి బాల్బన్ చేతిల్లోనే ఉంది. నాయబ్ ఈ సుల్తాన్గా అన్ని నిర్ణయాలను అతడే నియంత్రించాడు. బాల్బన్ తన కుమార్తెను సుల్తాన్కు ఇచ్చి రాజకీయ బంధం ఏర్పరచుకున్నాడు. దీంతో అతని అధికార స్థానం మరింత బలపడింది. 1266లో బాల్బన్ స్వయంగా సింహాసనం అధిష్ఠించి కఠిన నియమాలతో శక్తివంతమైన పాలన ప్రారంభించాడు. బహుద్దీన్ అనే అసలు పేరుతో ఉన్న బాల్బన్ ఉలుగ్ ఖాన్ బిరుదుతో బానిస నుంచి సుల్తాన్గా ఎదిగాడు. బానిస వంశంలో అత్యంత కఠిన పరిపాలకుడిగా గుర్తింపు పొందిన బాల్బన్ శాసన వ్యవస్థను గట్టిగా అమలు చేశాడు. ఇల్తుత్మిష్ ఆస్థానంలో బానిసగా ప్రారంభమై చిహల్ఘనీస్ వర్గంలో సభ్యుడుగా ఎదిగాడు. బరీద్ గూఢచారి వ్యవస్థను బలపరిచి దేశంలో ప్రతి కదలికపై తన నియంత్రణను పెంచుకున్నాడు. జిల్ ఈ ఇలాహీ సిద్ధాంతంతో రాజును దేవుని ప్రతినిధిగా చూపించి రాజసత్తాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాడు. సిజ్దా మరియు ఫైబోజ్ వంటి పర్షియన్ ఆచారాలను ప్రవేశపెట్టి రాజుకు ప్రత్యేక గౌరవాన్ని ఏర్పరిచాడు. రక్తం మరియు ఇనుప విధానంతో తిరుగుబాట్లను కఠినంగా అణిచి దేశంలో శాంతి భద్రతలను స్థిరపరిచాడు. ఈ కఠిన పాలన కారణంగా బాల్బన్ మధ్యయుగ భారతదేశపు ఉక్కు మనిషిగా ప్రసిద్ధి చెందాడు. నౌరోజ్ పండుగను ప్రవేశపెట్టి పర్షియన్ సంస్కృతిని భారతదేశంలో వ్యాప్తి చేశాడు. మేవాట్ ప్రాంతంలోని దొంగలను కఠినంగా శిక్షించి చట్ట వ్యవస్థను బలంగా అమలు చేశాడు. సాధారణ ప్రజలతో దూరంగా ఉండి రాజ్య గౌరవాన్ని కాపాడేందుకు కఠిన నియమాలను పాటించాడు. మంగోలు దాడులను అరకట్టేందుకు వాయవ్య సరిహద్దులను బలపరిచి రక్షణ చర్యలు చేపట్టాడు. బెంగాల్లో తుగ్లిల్ ఖాన్ తిరుగుబాటును రక్తం మరియు ఇనుప విధానంతో కఠినంగా అణిచివేశాడు. మంగోళ్లతో యుద్ధంలో అతని కుమారుడు మహమ్మద్ వీరమరణం పొందడం అతని పాలనలో ముఖ్య సంఘటన. సైనిక శాఖను ఆర్థిక శాఖ నుంచి వేరుచేసి పరిపాలనలో సమర్థతను పెంచాడు. రాజభవనంలో సాధారణ ప్రజల ప్రవేశాన్ని నిషేధించి రాజసత్యాను మరింత గంభీరంగా మార్చాడు. సమూహ ప్రవేశాలకు కూడా నిషేధించి రాజ్య నియంత్రణను కఠినంగా అమలు చేశాడు. విభాగాల విభజన ద్వారా పరిపాలనను సుస్థిరం చేసి కేంద్ర పాలనను బలపరిచాడు. ఇమాద్ ఉల్ ముల్క్ను సైనిక అధిపతిగా నియమించి సైన్యాన్ని మరింత శక్తివంతం చేశాడు. అమీర్ హసన్ మరియు అమీర్ ఖుస్రూ వంటి కవులను ప్రోత్సహించి సాహిత్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు. బానిస నుండి నీరు మోసే సేవకుడిగా, అక్కడి నుంచి సైన్యాధికారిగా, చివరకు సుల్తాన్గా ఎదిగిన అరుదైన నాయకుడు బాల్బన్. బాల్బన్ తరువాత అతని మనువడు కైకుబాద్ సింహాసనం అధిష్ఠించాడు. కానీ పాలన బలహీనమైంది. కైమూర్స్ చివరి సుల్తాన్గా నిలిచిన బానిస వంశం పూర్తిగా క్షీణించింది. చివరికి జలాలుద్దీన్ ఖిల్జీ అధికారం చేపట్టి ఖిల్జీ వంశానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు మనం బాల్బన్కు సంబంధించినటువంటి ఎంసిక్యూస్ క్వశ్చన్ అండ్ ఆప్షన్స్లోని ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్, బాల్బన్ ఏ వంశానికి చెందినవాడు? ఆన్సర్ మామ్లూక్ అంటే స్లేవ్, బానిస వంశం అన్నమాట. బాల్బన్ పాలనా కాలం ఏమిటి? ఆన్సర్
1266 నుండి 1287 వరకు. బాల్బన్ ముందు సుల్తాన్ ఎవరు అంటే బాల్బన్కి ముందు సుల్తాన్ ఎవరు? ఆన్సర్ నసీరుద్దీన్ మహమూద్. బాల్బన్ ఏ పదవిలో ఉండి తరువాత సుల్తాన్ అయ్యాడు? ఆన్సర్ నాయబ్ ఈ మమాలిక్. రక్తం మరియు ఇనుప విధానం ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ బాల్బన్. బాల్బన్ రాజ్యంలో శాంతి కోసం ఏ విధానాన్ని అమలు చేశాడు? ఆన్సర్ కఠిన నియమాలు. బాల్బన్ సిజ్దా మరియు ఫైబోస్ వంటి ఆచారాలను ఎందుకు ప్రవేశపెట్టాడు? ఆన్సర్ రాజు గౌరవాన్ని పెంచడానికి. బాల్బన్ కాలంలో గూఢాచారి వ్యవస్థ ఎలా ఉండేది? ఆన్సర్ బలంగా ఉండేది. బాల్బన్ ఏ ప్రాంతాలలో తిరుగుబాట్లను అణచివేశాడు? ఆన్సర్ పైవన్నీ అంటే బెంగాల్, అదేవిధంగా దోఅబ్ ప్రాంతం, రాజస్థాన్ ఈ ప్రాంతాలలో తిరుగుబాట్లను అణచివేయడం జరిగింది. బాల్బన్ మరణం తర్వాత ఎవరు సుల్తాన్ అయ్యారు? ఆన్సర్ కైకుబాత్. బాల్బన్ జిల్లా ఈ ఇలాహీ అనే సిద్ధాంతాన్ని ఎందుకు ప్రోత్సహించాడు? ఆన్సర్ రాజు దేవుని ప్రతినిధి అని చూపడానికి. బాల్బన్ చిహల్గని అంటే 40 మంది తుర్కీ నాయకుల గుంపును ఎలా నిర్వహించాడు? ఆన్సర్ ఆయన దాన్ని అణచివేయడం జరిగింది. బాల్బన్ ఏ ప్రాంతంలో మేవాటీల తిరుగుబాట్లను అణచివేశాడు? ఆన్సర్ మేవాడ్ ప్రాంతం. బాల్బన్ కోర్టులో కఠిన శిష్టాచారాలు అమలు చేయడం వల్ల ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ రాజు ప్రతిష్ట మరియు అధికారాన్ని పెంచడం. బాల్బన్ దర్బారులో నవ్వడం నిషేధం అనే నియమాన్ని ఎందుకు పెట్టాడు? గౌరవం మరియు క్రమశిక్షణ కోసం. ఇప్పుడు బాల్బన్కు సంబంధించినటువంటి క్విక్ రివిజన్ చూద్దాం. బాల్బన్ అసలు పేరు ఉలుగు ఖాన్ అంటే ఉలుగ్ ఖాన్ కూడా అని చెప్పవచ్చు. బానిస వంశంలో అత్యంత శక్తివంతమైన సుల్తాన్. 1266 నుండి 1287 వరకు పాలించి ఢిల్లీ సుల్తానేట్ను బలంగా నిలబెట్టాడు. నసీరుద్దీన్ మహమూద్ వద్ద వజీర్గా పనిచేసి అసలు శక్తి తన చేతుల్లోనే తీసుకున్నాడు. తర్వాత సుల్తాన్ అయ్యాక కేంద్ర అధికారాన్ని మరింత బలపరిచాడు. జిల్ ఏ ఇలాహీ సిద్ధాంతంతో రాజును దేవుని ప్రతినిధిగా చూపించాడు. దీంతో రాజసత్వానికి దైవిక గౌరవం తీసుకొచ్చాడు. రాజసభలో కఠినమైన ఆచారాలు అమలు చేసి క్రమశిక్షణ పెంచాడు. సిజ్దా, ఫైబోస్ వంటి పద్ధతులతో రాజు ప్రతిష్టను పెంచాడు. చిహల్గని అనే 40 మంది తుర్కీ అమీర్ల శక్తిని పూర్తిగా తగ్గించాడు. వారి ప్రభావాన్ని తొలగించి కేంద్ర పాలనను బలపరిచాడు. బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ ద్వారా తిరుగుబాట్లను కఠినంగా అమలు చేశాడు. దేశంలో శాంతి భద్రతలను కఠినంగా అమలు చేశాడు. దొంగలు, తిరుగుబాటుదారులపై కఠిన శిక్షలు విధించి భయం సృష్టించాడు. దీంతో రాజ్యంలో శాంతి స్థిరపడింది. మంగోలుల దాడులను సమర్థంగా అడ్డుకొని సరిహద్దులను రక్షించాడు. వాయవ్య సరిహద్దుల్లో బలమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. సైనిక వ్యవస్థను బలపరిచి ఎప్పుడూ యుద్ధ సిద్ధంగా ఉంచాడు. రాజ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చాడు. అతని కుమారుడు మహమ్మద్ మంగోళ్లతో యుద్ధంలో వీరమరణం పొందాడు. ఇది బాల్బన్ జీవితంలో పెద్ద దెబ్బగా మారింది. బాల్బన్ పాలనలో సుల్తాన్ శక్తి అత్యున్నత స్థాయికి చేరుకుంది. రాజ్యం మొత్తం కేంద్రీకృత పాలనలోకి వచ్చింది. రాజు గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని తగ్గించాడు. రాజసభలో కఠిన నియమాలు అమలు చేశాడు. న్యాయం, శాంతి, భద్రతలపై ఎక్కువ దృష్టి పెట్టి కఠిన పాలన సాగించాడు. ప్రజల్లో భయం ద్వారా క్రమశిక్షణను నిలబెట్టాడు. బాల్బన్ మరణం తర్వాత బానిస వంశం బలహీనమైంది. తరువాతి పాలకులు ఆ స్థాయిని నిలబెట్టలేకపోయారు. చివరికి ఖిల్జీ వంశం ప్రారంభమై కొత్త శకం మొదలైంది. బాల్బన్ పాలన ఢిల్లీ సుల్తానేట్కు శక్తి, క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.
లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.